ఖాళీగా ఉన్నా కదా అమ్మతో 3 రోజుల నుంచి సీరియల్ చూస్తుంటే 4వ రోజుకి తినే అమ్మ జీవితం సినిమాల కంటే సీరియల్ హైలైట్ గా అనిపించింది. ఒకప్పుడు మా అమ్మ కడిగితే నేను అటు ఇటు తిరుగుతూ కచ్చలు చేసేవాడిని. ఆ టైంలో మా అమ్మ తిట్టిన బొక్కలు అనుకునేవాని, కానీ ఆ బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది. పని ఉందా ఈ రోజు ఏమన్నా? మీరు పెట్టారు కదా ఇదే పెద్ద పని. ఈ రోజు పని ఉంది, ఛానల్ పేరు మార్చండి. అమ్మాయిలకు కూడా అర్థం అవుతుందిలేండి, ఫ్రీగా ఉన్నాడు అబ్బాయి సైట్ కొట్టొచ్చు అని. ఈ మధ్య అవి కూడా మెసేజ్లు వస్తున్నాయా? వస్తున్నాయా? ఓకే ఓకే, మీ మమ్మీ చూస్తున్నారు వీడియో. ఇంటికి వెళ్ళక చీపురు కట్టి తిరిగిపోతే అదిగా అని చెప్తే. మరి నిజం చెప్పండి, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? నాకా? పేర్లోనే మహేష్, చాలా వైబ్రేషన్ అది. వస్తూ ఉంటాయి మరి బుట్టలో. అచ్చచ్చచ్చ, అమ్మాయి అయితే బెడ్షీట్ కప్పుకునేడు. చాలా మంది అబ్బాయిలు ఏంటంటే నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చూసామా, లేకుంటే సినిమాకు థియేటర్కి వెళ్ళి సినిమా చూసామా, ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఈ సీరియల్స్ పిచ్చి ఏంటి? ఒక 2-3 డేస్ చూసాను, అమ్మడి సీరియల్ ఏదో మ్యాజిక్ ఉంది, అయితే బాగుంది కదా అని అప్పుడు అనిపించింది. ఒకప్పుడు టెక్ ఛానల్ ఉండ, తర్వాత పోయింది. టెక్ ఛానల్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు టెక్ ఛానల్ ఎందుకు ఆలోచించారు? బేసిక్ గా ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ మొబైల్స్ కోసం, యాప్స్ కోసం, అవతల సీక్రెట్స్ తెలుసుకోవాలను, మెసేజెస్ ఎలా చూడాలి, కాల్ రికార్డ్స్ ఎలా వినాలి, అలా ఉన్నాయి లోపల ఆలోచనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే స్టార్ట్ చేశాను నేను. మీ ఫ్రెండ్ కాల్ హిస్టరీ తెలుసుకోవాలంటే ఎలా, మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ హిస్టరీ తెలుసుకో, ఎవరితో మాట్లాడితే. ఇప్పుడే వాళ్ళందరూ ఏడుపు తగిలిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఒక సర్టెన్ టైం వచ్చాక బాగానే రెవెన్యూ అది కూడా బాగానే వస్తుంది, సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు అన్న టైంకి సడన్ గా కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్స్ పెట్టేశారు అనమాట. మరి ఏంటి చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ ఒక నా 10th వరకు బాగానే ఉండేది. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మా ఇల్లు అమ్మేయడం జరిగింది అనమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లం? సర్టెన్ టైం వచ్చేసరికి ఇంకా అందరూ ఇంటి మీదకి వచ్చారు అనమాట. ఇంకా సిచ్యువేషన్ చేయదాటిపోయింది, ఇంకా ఆప్షన్ లేదు. యాక్చువల్గా ఆ ఇల్లు చాలా కష్టపడి కట్టుకున్నారు మా డాడీ. ఇల్లు పోయినప్పుడు ఏంటంటే వచ్చి సైన్ చేయాలి మనం అంటే అవతల వాళ్ళకి అమ్మేస్తున్నప్పుడు సైన్ చేయాలి కదా. మా అక్క వెళ్ళింది, సైన్ చేసింది, ఏడ్చుకుంటూ లోపలికి వస్తుంది. మా అమ్మ వెళ్ళారు, వీళ్ళందరూ. నాకు అప్పటికి ఏం అనిపించట్లే, వెళ్ళాను ఇలా సైన్ చేసి నాకే తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అనమాట.